హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఇంకో బేసిక్ కాన్సెప్ట్తో వచ్చేసాను మీ ముందు. అది వచ్చేసి ఏంటంటే, మీకు ప్రీవియస్ వీడియోలో నేను బేసిక్ స్ట్రోక్స్ ఇంట్రడ్యూస్ చేశాను పిల్లల గురించి. ఇది వచ్చేసి స్ట్రోక్స్ రిలేటెడ్ వర్క్షీట్. సో ఈ వర్క్షీట్ ఎక్స్ప్లెనేషన్ చేసే ముందు మీకు బ్రీఫ్గా నేను ఈ స్ట్రోక్స్ గురించి చెప్తాను. సో బిఫోర్ పిల్లలకి ఇది ట్రేసింగ్ పార్ట్గా ఇచ్చే ముందు మనం వై వీ విల్ యూజ్ ద స్ట్రోక్స్, దీని యూజ్ ఏంటి అనేది పిల్లలకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. లైక్ స్ట్రోక్స్ మనం ఎందుకు నేర్చుకుంటామంటే ఆల్ఫాబెట్స్ రాయడం కోసం మనము స్ట్రోక్స్ నేర్చుకుంటాం. సో డైరెక్ట్గా ట్రేసింగ్ ఇవ్వడం కంటే కూడా బెస్ట్ స్క్రిబ్లింగ్. ఫస్ట్ పిల్లలకి మనము స్ట్రోక్స్ ఐడెంటిఫికేషన్ ప్రాక్టీస్ చేయించాలి. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, రైట్ స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, రైట్ కర్వ్, లెఫ్ట్ కర్వ్. ఈ రైట్ అండ్ లెఫ్ట్ వీ కెన్ ఆల్సో షో అవర్ హ్యాండ్స్ డిఫరెన్స్. దీనివల్ల వాళ్ళు విచ్ ఈజ్ అవర్ రైట్ హ్యాండ్, విచ్ ఈజ్ అవర్ లెఫ్ట్ హ్యాండ్ అనేది కూడా నేర్చుకుంటాడు. అండ్ అప్ కర్వ్, డౌన్ కర్వ్, అప్ అండ్ డౌన్ డిఫరెన్స్ ఆల్సో దే కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ. సర్కిల్. సో ఇది అంతా ఫస్ట్ దే నీడ్ టు ఐడెంటిఫై ద స్ట్రోక్స్. స్ట్రోక్స్ అంటే ఏంటి వాళ్ళకి తెలియాలి. లేటర్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్ట్రోక్స్ వాళ్ళకి పెన్సిల్ గ్రిప్ రావాలి. పెన్సిల్, హౌ టు హోల్డ్ ద పెన్సిల్ మనం చెప్పాలి పిల్లలకి. సో డైరెక్ట్గా పెన్సిల్ ఇస్తే దే వోంట్, వాళ్ళు రాయరు. అండ్ ఆల్సో వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా చూపించారు. సో బికాస్ ఆఫ్ దట్ ఒక ప్లెయిన్ పేపర్ ఇచ్చేసి మెనీ కలర్స్, దీని ద్వారా కలర్ ఐడెంటిఫికేషన్ కూడా వాళ్ళు చేస్తారు. సో దీంతో వీ నీడ్ టు టెల్ దెమ్ టు స్క్రిబుల్. డిఫరెంట్ కలర్స్ తోటి, వాళ్ళకి నచ్చిన కలర్స్ తోటి స్క్రిబ్లింగ్ చేయడానికి ప్లెయిన్ పేపర్ ఇచ్చేసేయాలి. అలా వాళ్ళు కలర్స్ కూడా ఐడెంటిఫికేషన్ చేస్తారు. In this activity they learn how to scribble, how to hold the pencil, and also they can identify the colors. Ila scribbling. After completing this session, then manamu ee strokes anedi వాళ్ళకి రిటర్న్ పార్ట్లో ఇవ్వచ్చు. సో unless they doesn't have a grip how to hold the pencil, we can't give them any written part to do. And also what they are writing in a written part, they have to know before they writing. So ఏం రాస్తున్నారు వాళ్ళు అనేది వాళ్ళకి తెలియాలి. సో ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్ట్రోక్స్, ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రిటర్న్ స్క్రిబ్లింగ్, వై వీఆర్ స్క్రిబ్లింగ్, ఎందుకు స్క్రిబ్లింగ్ చేస్తాం, పెన్సిల్ గ్రిప్ రావడానికి. సో బిఫోర్ గివింగ్ రిటర్న్ పార్ట్ ఓరల్గా మనం అది ఎందుకు చేస్తాం అనేది పిల్లలకి ముందు చెప్పాలి. సో దట్ దే విల్ గెట్ అన్ ఐడియా. సో పెన్సిల్ గ్రిప్ పట్టడం వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా రాయలేరు. ఫర్దర్ మనము చిన్న చిన్న లైన్స్గా కానీ డాట్ కాన్సెప్ట్లో ఇలా పెట్టియాలి. అగైన్ డైరెక్ట్గా పెన్సిల్ కూడా ఇవ్వద్దు, మళ్ళీ ఇదే కలర్స్ తోటి, బికాజ్ వాళ్ళకి ఫన్గా అనిపిస్తుంది. డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి ఇఫ్ దే విల్ డూ ఎనీ యాక్టివిటీ వాళ్ళకి ఫన్గా అనిపించి దే కెన్ షో మచ్ ఇంట్రెస్ట్ టు డూ. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా మీరు ట్రేసింగ్ పార్ట్ ఇవ్వచ్చు పిల్లలకి డిఫరెంట్ కలర్స్ తోటి. ఇలా డాట్ టు డాట్, డాట్ టు డాట్ జాయిన్ చేయించాలి. డైరెక్ట్లీ ఒక స్టెప్లో రాసేసేయండి, ట్రేసింగ్ చేసేసేయండి, దే విల్ నాట్ డూ, అండ్ దట్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ ప్రాసెస్ ఆల్సో. ఇలా డాట్ టు డాట్ జాయిన్ చేయడానికి చెప్పాలి బై యూజింగ్ డిఫరెంట్ కలర్స్. ఫస్ట్ వాళ్ళకి కలర్ఫుల్గా, ఫన్గా, జాయ్ఫుల్గా అనిపించాలి. సో ఇదే బేసిక్ పిల్లలు నేర్చుకునేది కాబట్టి ఇదే వాళ్ళకి చాలా రిలాక్సేషన్ వేలో, స్మూత్ వేలో చెప్తే దే విల్ షో మచ్ ఇంట్రెస్ట్. సో ఇలా డాట్ టు డాట్, డాట్ టు డాట్, డాట్ టు డాట్ చేయించాలి నేను మీకు చూపిస్తున్నట్టు బై యూజింగ్ డిఫరెంట్ కలర్స్. సో పేపర్ కలర్ఫుల్గా కనిపిస్తుంది అండ్ వాళ్ళకు కూడా ఇంకా చేయాలి ఇలాంటి యాక్టివిటీస్ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇది స్లాంటింగ్ చెప్తూ
స్లాంటింగ్ లైన్, స్లీపింగ్ లైన్, రైట్ అండ్ లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, రైట్ అండ్ లెఫ్ట్ కర్వ్, అప్ అండ్ డౌన్ కర్వ్, సర్కిల్, జీగ్జాగ్, 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 ఇలా చెప్తూ మనము ఇది ఒక యాక్టివిటీ లాగా చేయించాలి. సో వెన్ దే లెర్న్ హౌ టు జాయిన్ డాట్ టు డాట్, వాళ్ళు డైరెక్ట్గా రాయడం అనేది నేర్చుకుంటారు. అది ఎలా డైరెక్ట్గా ఎలా రాయించాలి, పిల్లలకి ఎలా చెప్పాలి అనేది అది నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.